శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. జన్మాద్యస్య యతోన్వయోదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజోవారి మృదాం యదా వినిమయో యత్ర త్రిసర్గో మృషాధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. పరమ పవిత్రమైనటువంటి ధ్యాన మార్గంలో, అధ్యాత్మ ప్రస్థానంలో విజ్ఞాన దృక్పథంతో పురోగమిస్తున్నటువంటి ధ్యానయోగులందరికీ నా యొక్క నమస్సుమాంజలులు అర్పిస్తూ ఉన్నాను. యావత్ ప్రపంచంలోనూ దేశ విదేశాలలో కూడా అందరూ ధ్యానయోగాన్ని అనుసరించి నిశ్చలమైన, నిర్మలమైన, నిర్వికారమైనటువంటి అంతరంగంతో సత్యాన్ని దృగ్గోచరం చేసుకోవాలని గొప్ప విచక్షణ, విశ్లేషణాత్మకమైనటువంటి మనోదృక్పథంతో అందరూ కూడా ధ్యానయోగులు కావాలని అభిలషించి, ఆకాంక్షించి ఆదర్శమూర్తిగా ప్రచారం చేస్తున్నటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురుదేవుల యొక్క చరణారవిందాలకు నా యొక్క నమస్సుమాంజలులు అర్పిస్తూ ఉన్నాను. భారతదేశంలో అనాదిగా చాలా ప్రాచీన కాలం నుంచి కూడా ఇక్కడి ప్రజలు ఒక అంతర్ముఖీనమైనటువంటి సంస్కారానికి కూడా బాగా అలవాటు పడ్డారు. బహిర్ముఖమైనటువంటి లౌకికమైనటువంటి అంశాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో జీవితంలో, అదేవిధంగా ఒక మానసికమైనటువంటి అంతరంగంలో చొచ్చుకుపోగలిగినటువంటి మనోదృష్టికి గోచరం చేసుకోదగినటువంటి ఒక సత్యం తెలుసుకోవడం కోసం కూడా, ఆ సత్యాన్వేషణ పథంలో కూడా భారతీయ మహర్షులు పురోగమించారు. మనం చతుర్వేదాలు, షట్శాస్త్రాలు, ఉపనిషత్తులు, ఆగమశాస్త్రాలు ఇవన్నీ పరిశీలించినా కూడా మనకు అవగతమయ్యే ఒక అంశం ఏమిటంటే, మానవుని యొక్క అంతరంగంలో ఎన్నో మహత్తరమైనటువంటి విశేషాలున్నాయి. బృహదారణ్యకోపనిషత్తు ఏం చెప్తుందంటే, మనో ఏవై అనంతా విశ్వే వేదాహ అని ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రం యొక్క సారాంశం ఏమిటంటే, మానవుని యొక్క మనస్సు ఒక గోళం, సూర్యగోళం ఉన్నది, చంద్రగోళం ఉన్నది, భూగోళం ఉన్నది. ఈ గోళము అనే ఈ అంశానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. భూగోళంలో, భూమిలో ఖనిజాలు ఉన్నాయి, ఎన్నో పొరలున్నాయి, తెరలున్నాయి. భూమి యొక్క అంతర్భాగంలో జలాలు, నీళ్లు ప్రవహించే ప్రదేశాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక గోళానికి ఎన్నో లక్షణాలు ఉంటాయి. అలాగే మానవుని మనస్సు కూడా ఒక గోళం లాంటిది. ఈ గోళం యొక్క బాహిరమైనటువంటి ఒక ఆలోచనాశక్తికే జీవుడు పరిమితమైపోతున్నాడు. కానీ అంతర్గతమైనటువంటి అంశాలని కానీ మనం బాగా విశ్లేషించుకున్నట్టయితే మన మనస్సులో దాగి ఉన్నటువంటి ఎన్నో అంశాలు మనకు తెలుస్తాయి. యోగశాస్త్రం, పతంజలి మహర్షుల వారు చెప్పినటువంటి యోగశాస్త్రం కానీ, అనేకానేకమైనటువంటి ఉపనిషత్తులు కానీ చెప్తున్న అంశం ఏమిటంటే, మానవుని అంతరంగంలో 5 పొరలున్నాయి, 5 కోశములున్నాయి. ప్రాణమయ కోశము, మనోమయ కోశము, అన్నమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని 5 పొరలు. అవి ఏమైనా కోశములు అనుకోవచ్చు. 5 గదులు. ఒక గదిని దాటి ఇంకో గదిలోకి పోవాలి. ఈ గదులన్నీ కూడా పక్కనే ఉండే గదులు కాదు. ఒక గదిని దాటి మరో గదిలోకి వెళ్ళగలగాలి. ప్రాణమయ కోశం అంటే ప్రాణగతమైనటువంటి చైతన్య శక్తి మనకున్నది. శక్తియుక్తులు ఉన్నాయి, కరచరణాది అవయవాలు ఉన్నాయి.
అలాగే మనోమయ కోశము బాహిరంగా చూచిన వెంటనే ఒక వస్తువుని ఒక తాత్కాలికమైనటువంటి స్ఫురణ కలిగిస్తుంది. అన్నమయ కోశము మనకు శక్తి కలగడం కోసం మనం ఆస్వాదించే కొన్ని పదార్థాలు, ఆ పదార్థాలకు ఈ పాంచభౌతిక శరీరానికి ఉండే అనుబంధం చెప్పే కోశం అది. అలాగే విజ్ఞానమయ కోశము. ఈ 3 కోశముల వరకు జీవులందరూ వెళ్తారు. విజ్ఞానమయ కోశానికి వెళ్ళే జీవులు తక్కువగా ఉంటారు. అంటే అక్కడ ఫిల్టర్ అవుతుంది. చాలా ఎక్కడో 100 కోటికొకడు అన్నట్టుగా విజ్ఞానమయ కోశంలో ప్రవేశించాలంటే బహుళ గ్రంథ సముచ్చయంతో కూడినటువంటి జ్ఞానం తెలుసుకోవాలి. గురువులను ఆశ్రయించాలి, వాళ్ళ అనుభవాలు తెలుసుకోవాలి. ఇంకా ఎన్నో మార్గాలు అన్వేషించి జ్ఞానం అనంతం నహి జ్ఞానైన సదృశం అని కృష్ణ భగవానుడు చెప్పాడు. ఎంత విజ్ఞానం తెలుసుకున్నా కానీ ఇంకా మిగిలి ఉంటుంది. మన మానసికమైనటువంటి అంతర్గత శక్తులను ఉపయోగించి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి, అష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠాగరిష్టమైనటువంటి ఒక నైశ్చల్యాన్ని సాధించి విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశించవలసి ఉంటుంది. ఆ నిశ్చలత్వం లేకుంటే ఆ కోశంలోకి ఎవరూ ప్రవేశించలేరు. అక్కడ ఎన్నో అంశాలు తెలుస్తూ వస్తాయి. ప్రకృతి యొక్క రహస్యాలు దుర్గోచరం అవుతాయి అక్కడ. అయితే గొప్ప శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, మహాకవులు వీళ్ళంతా కూడా చాలామంది విజ్ఞానమయ కోశం దగ్గరే ఆగిపోతుంటారు. అది కూడా దాటితే అది ఆనందమయ కోశం. బ్రహ్మసూత్రాల్లో వ్యాస మహర్షుల వారు చెప్పారు, ఆనందమయ అభ్యాసాత్. ఆనందమయ కోశం చేరుకోవాలంటే అది ఎంతో అభ్యాసంతో కూడినటువంటి పని, సాధనతో కూడినటువంటి పని, తపస్సుతో కూడినటువంటి పని, ధ్యానయోగాన్ని అనుసరించి తెలుసుకోవాల్సినటువంటి పని. నిశ్చలత్వంగా కన్నులు మూసలా కూర్చున్న కొద్దీ ఇంకా మనస్సులో ప్రకృతి రహస్యాలు తెలుస్తూ వస్తాయి. దక్షిణామూర్తి తత్వం అంటే అదే. గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ అంటాడు శంకర భగవత్పాదుల వారు. శిష్యులు దగ్గర కూర్చొని ఉంటే అంతకుముందు ఏదో సందేహాలు వచ్చి ఉంటాయి శిష్యులకి. అక్కడికి వెళ్తారు, గురువుగారి దగ్గర కూర్చుంటారు, గురువుగారు మౌనంగా ఉంటారు. గురువుగారి యొక్క మౌనమే శిష్యుల సందేహాలు పటాపంచలు చేస్తూ ఉంది. అంటే మౌనము అనే బాట అనుసరించడం ద్వారా, మౌనము అంటే కేవలం మానసికంగా కూడా మౌనం పాటించాలి. కేవలం పెదవులతో మాట్లాడకుండా ఉంటేనే మౌనం కాదు. మనోనైశ్చల్యంతో కూడినటువంటి ఏకాగ్రత, నిస్సంకల్ప స్థితికి మనస్సును తీసుకుపోయే శక్తి ఉండాలి. అది యోగశక్తి. అక్కడికి వెళితే అక్కడ సాక్షిమాత్రుడైనటువంటి జీవుని ప్రమేయం తగ్గిపోతుంది. అంతఃసాక్షి అయినటువంటి పరమాత్మ యొక్క విజృంభణ ప్రారంభమవుతుంది. అక్కడ ఆ పరమాత్మ యొక్క చైతన్యం చేత ప్రకృతి రహస్యాలు, శాబ్దికమైనటువంటి అనుభూతులు, భావుకతకు సంబంధించినటువంటి అంశాలు అవన్నీ గోచరం అవుతూ వస్తాయి. అది ఆనందమయ కోశము. ఒక జీవుడు ఉన్నాడు, అనేక జీవాత్మలు ఉన్నారు. నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిష్పందతే జానామీస్తమేవ భాంతం అనుభాత్ యతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఒక పెద్ద కుండ ఉందనుకోండి, ఆ కుండకు అనేక రంధ్రాలు పెట్టాం మనం. ఒక చోట ఒక దీపం పెట్టి ఆ దీపం పైన అనేక రంధ్రాలు ఉన్నటువంటి ఈ కుండను బోరగల మూసిపెట్టామంటే అన్ని రంధ్రాల్లో నుంచి వెలుగులు వస్తూ ఉంటాయి. ఎన్ని రంధ్రాలు మనం పెట్టామో అన్ని రంధ్రాల నుంచి వెలుగులు వస్తూ ఉంటాయి. అంటే ఎన్ని వెలుగులు వస్తున్నాయో అన్ని దీపాలు లోపల లేవు కదా, ఉన్నది ఒక్క దీపమే. ఆ ఒక్క దీపం యొక్క ప్రభావం చేత అనేక రంధ్రాలు కలిగి, అంటే ఈ రంధ్రాలలో వస్తున్నటువంటి వెలుగులన్నీ జీవాత్మలు. అక్కడ ఒకే వెలుగుగా వెలుగుతున్నటువంటి దీపమే పరమాత్మ. అదే శంకర భగవత్పాదులు వారు చెప్పారు. కాబట్టి పరమాత్మకు జీవాత్మకు ఉన్న అనుసంధానం తెలుసుకోవడమే ధ్యానయోగము. అనుసంధానం ఉంది. ఈ అనుసంధానం ఒక మహాజ్యోతి నుంచి
ఒక చిన్న జ్యోతి వచ్చింది. అలాగా ఈ సకల జీవులు కూడా ఆ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క మహా చైతన్యం నుంచి చిన్న చిన్న జ్యోతులుగా వచ్చినటువంటి వారే ఈ జీవులు. అయితే ఒక్కొక్క జీవికి ఈ 5 కోశాలు ఉన్నాయి. పరమాత్మ యొక్క సృష్టి లక్షణం అది. కాబట్టి అంతర్ముఖీనమైనటువంటి సంస్కారంతో మనం విజృంభించి ఆలోచించి సత్యాన్వేషణ మనోదృక్పథము ఇవన్నీ చేస్తూ ఉంటే అప్పుడు మంచి మంచి భావాలు కలుగుతూ ఉంటాయి. బృహదారణ్యకోపనిషత్తే చెప్పింది, ఎవరైనా మానవుని యొక్క మనస్సులో ఒక మంచి ఆలోచన కలిగింది, ఒక అందమైనటువంటి ఊహ ప్రభవించింది అంటే ఆ అందమైనటువంటి ఊహ ఒక దేవత. ఉదయం నిద్రావస్థ నుంచి మేల్కొన్నప్పటి నుంచి జీవుడు మళ్ళీ నిద్రకు ఉపక్రమించే వరకు ఈ మధ్యలో ఎన్ని మంచి ఆలోచనలు అందమైన ఊహలు మనసులో కలుగుతూ ఉంటే అంతమంది దేవతలు అతని మనసులో ఆవిర్భవించినట్లే లెక్క. అటువంటి సంస్కారాన్ని కానీ మనం పెంపొందింపజేసుకుంటే తప్పకుండా మనకు సత్యం గోచరిస్తుంది, భగవత్ సాక్షాత్కార భాగ్యం లభిస్తుంది. సాక్షాత్కారం అంటే ఏమిటంటే స అక్షః, మనం సగుణంగా కంటితో చూస్తున్నటువంటి ఒక దివ్య దృశ్యము. ఏ మహత్తర జ్యోతి నుంచి చిన్న జ్యోతిగా జీవుడు వెలువడి బయట వచ్చాడో ఆ చిన్న జ్యోతిగా ఉన్నటువంటి జీవుడు మళ్ళీ ఆ మహత్తర జ్యోతిని దర్శించడం అన్నమాట. అలా దర్శించడమే సాక్షాత్కారం. అదే ఉపనిషత్తులు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి. ఆ సాక్షాత్కార భాగ్యం పొందడానికే మహర్షులు తపస్సు చేశారు, ఆచార్య పురుషులు తపస్సు చేశారు, సాధన చేశారు, అనుష్ఠానం చేశారు, సదాచార సంపన్నులైనారు. వారి జీవితాలనే ఆ సదాచార సంపన్నమైనటువంటి ఒక నిష్ఠా గరిష్ఠత్వానికి అంకితం చేశారు. వ్యాస, వాల్మీకి, కాళిదాసాది మహాకవులు వీళ్ళందరూ కూడా. వారి అనుభవాలు మనం తెలుసుకోగలిగామంటే, ఆ అనుభవాల ద్వారా మళ్ళా మనం ఆలోచించి పురోగమించామంటే మనం కూడా ఆ భగవంతుని యొక్క సగుణ సాక్షాత్కారాన్ని తెలుసుకోగలం. ఆ సగుణ సాక్షాత్కారానికి సంబంధించి మన ప్రాచీనులు మహాకవులు చెప్పినటువంటి కొన్ని అంశాలని నేను మీకు మనవి చేస్తాను. మనకు వ్యాసభాగవతాన్ని పరిశీలించామంటే ధ్రువుడు ఉన్నాడు. ధ్రువునికి అరణ్యంలోకి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసిన తర్వాత మధువనంలో విష్ణు సాక్షాత్కారం కలిగింది. ఆ విష్ణు సాక్షాత్కారం కలిగినప్పుడు ఆ చిరంజీవి ఏమీ అర్థం కాలేదు ఆయనకి. అంతవరకు కన్నులు మూసుకొని ఉన్నాడు ఆయన. కన్నులు మూసుకొని తన దృష్టిని భ్రూమధ్యంలో ప్రసరింపచేసి ఆ భ్రూమధ్యంలో ఉండే కుండలిని శక్తిని వికసింపచేసుకుంటూ, అది ఒక యోగము. ఆ కుండలిని శక్తిని వికసింపజేసుకోవడం ద్వారా తన అంతరంగాన్ని తానే తవ్వుకొని లోపలికి వెళ్తున్నాడు. హఠాత్తుగా ఏదో ఒక వెలుగు ఆయనకు మెరిసింది. ఆ మెరిసినప్పుడు కన్నులు తెరిచాడు. తెరుస్తూనే ఎదుట కౌస్తుభాలంకారుడు, నీలవేఘశ్యాముడు, లక్ష్మీ వక్షస్థలుడు, చిరునవ్వులు చిందిస్తున్నటువంటి దేవదేవుడు, ఆ శ్రీమన్నారాయణ దేవుడు సాక్షాత్కరించి ఉన్నాడు. సాక్షాత్కరించిన తరువాత ఒక్కసారి మళ్ళీ కన్నులు మూసుకుంటే లోపల ఆయనే సాక్షాత్కరిస్తున్నాడు. అంటే ఉన్నాడు ఆయన మన లోపల. మీలో, నాలో, మరి ఒక్కరిలో, చీమలో, బ్రహ్మలో ఎక్కడ చూసినా పరమాత్మ నిండి నిబిడీకృతుడై ఉన్నాడు. కానీ మనము స్వానుభవంలోకి ఆ పరమాత్మ యొక్క ఉనికిని తెచ్చుకోలేకపోతున్నాం. శివుడుగా ఆరాధించిన, కేశవునిగా ఆరాధించిన, శాక్తేయ సంప్రదాయంలో ఆరాధించిన ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఆ మహత్తర జ్యోతి ఒకటే. వివిధ సంప్రదాయాల్లో శివుడు అన్నారు, కేశవుడు అన్నారు, శక్తి స్వరూపం అన్నారు. మనం ఎలా ఆరాధించినా, ఎవరు ఏ రూపంలో ఆరాధించినా వాళ్ళకు సాక్షాత్కరిస్తున్నాడు పరమాత్మ. హరిపూరింప తదాస్యమారుత సుగంధాకృష్టమై నాభిపంకరుహ క్రోడ మిళింద బృందమిదురెక్కన్ దుష్క్రియాపంక శంకర దైత్యాసు పరంగముచు రేఖంబొల్చు రాకా నిశాకర గౌరద్యుతి పాంచజన్యముసగున్ కళ్యాణ సాకల్యమున్ అని పాంచజన్యాన్ని, ఆ శ్రీమన్నారాయణమూర్తి యొక్క శంఖాన్ని కృష్ణదేవరాయల వారు స్తోత్రం చేశారు.
శ్రీమన్నారాయణుడు ఆ పాంచజన్యాన్ని ఒక్కసారి శంఖధ్వానం చేశారంటే మహా చైతన్యం ఆ శబ్దంలోనే ఉంది. ఆయన నాభికవలంలో బ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మ పద్మంలో కూర్చొని ఉన్నాడు. ఆ పద్మం స్వామి యొక్క నాభి స్థానంలో ఉన్నది. ఈ శంఖధ్వానం చేసినప్పుడు సుగంధాకృష్టమై ఆ దేవదేవుని యొక్క ఆస్య గహ్వరం నుంచి వెలువడుతున్నటువంటి శబ్దములు సుగంధబంధురములే వెలువడుతూ ఉంటే ఆ గంధములకు ఆకర్షింపబడినటువంటి తుమ్మెదలు, ఆ పద్మంలో ఉండే తుమ్మెదలు పైకి వస్తున్నాయట. అంటే ఝంకారం చేస్తూ అంటే నాదము, నాదాత్మకమైనటువంటి ఆయుధం అది పాంచజన్యం. ఆ నాదాన్ని విన్న వెంటనే సాధు సంస్కారం కలిగిన వాళ్లకు శ్రవణానందకరంగా అమృతాన్ని ఆస్వాదించినట్టు ఉంటుంది. దుర్మార్గులకు భయంకరంగా వినిపిస్తుంది. అటువంటి శంఖధ్వానం ఈ ధ్రువుడు మూగబోయింది. ఆయన చైతన్య స్థితి జీవుడు కదా, ఆ జీవునికి హఠాత్తుగా పరమాత్మ దృగ్గోచరమయ్యే సమయంలో ఆ దేదీప్యమానమైనటువంటి వెలుగును తనలో ఇవిడ్చుకోలేక ఆ గొంతు మూగబోయింది. ఆయనకి మాట్లాడలేకుండా పోయాడు. అప్పుడు ఆ విష్ణుదేవుడు ఆ పాంచజన్యంతో ఆ అబ్బాయి యొక్క ఆ చక్రిపై నిమురుతాడు, రుద్దుతాడు బాగా. ఆ పాంచజన్య సంయోజనంతో కూడినటువంటి ఆ అనుభూతి కలిగేసరికి ధ్రువునికి మళ్ళీ గొంతు వచ్చింది. మళ్ళా ఆ బాగా స్వరం మాట్లాడగలుగుతూ అప్పుడు స్తోత్రం చేశాడు. అది ఒక సగుణ సాక్షాత్కారం. పరమాత్మ నీలోనే ఉన్నాడు. ఏ జీవునికైనా ఆయన ముఖం ఆయన కనిపిస్తుందా? కనపడదు. ఆయా జీవులు వాళ్ళ కన్నులు వాళ్ళు చూడగలరా? వాళ్ళ ముక్కును వాళ్ళు చూడగలరా? చూడలేరు. అది జీవుని యొక్క నిర్మాణ స్థితిలో ఉన్నటువంటి ఒకానొక వైచిత్రి. కానీ అద్దంలో చూచుకున్నప్పుడు మన ముఖం మనకు కనిపిస్తూ ఉంది, మన నాసాభాగం మనకు కనిపిస్తూ ఉంది, మన కన్నులు మనకు కనిపిస్తూ ఉన్నాయి, మన సర్వాంగీణమైనటువంటి విశేషాలన్నీ కూడా ఆకార విశేషమంతా కూడా అద్దంలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే సగుణ సాక్షాత్కారము అంటే ధ్యానముద్ర అనే అద్దంలో మనము ఏ వెలుగు నుంచి ఇక్కడికి వచ్చామో ఆ వెలుగును చూడడమే సాక్షాత్కారం. అటువంటి దివ్యానుభూతి పొందడమే మహాతపస్సు. అది ధ్రువుడు పొందగలిగాడు, ప్రహ్లాదుడు పొందగలిగాడు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, శౌనక వీళ్ళందరూ కూడా అటువంటి దివ్యానుభూతిని పొందినటువంటి వారే. హనుమంతుడున్నాడు. హనుమంతుడు రాముణ్ణి అన్వేషించుకుంటూ వస్తున్నాడు. ఆయనకు గురువుగారు ఎవరి దగ్గర విద్యాభ్యాసం చేశాడు హనుమంతుడు? సాక్షాత్తు సూర్యభగవానుడి దగ్గర. సహస్ర కిరణమూర్తి అయినటువంటి సూర్యభగవానుడు ఆయనకు అన్ని విద్యలు చెప్పాడు, నవవ్యాకరణాలు బోధించాడు, అన్నీ నేర్చుకున్నాడు ఆయన దగ్గర. మరి గురువుగారి గురుదక్షిణ ఇవ్వాలి కదండి, అది ముందు ఆయనకు తెలియలేదు. వెనక్కి వచ్చేసాడు. వస్తే తల్లి అడిగింది, నాయన గురువుగారి దగ్గర నువ్వు విద్యాభ్యాసం చేసావు కదా, గురువుగారికి ఏదన్నా పత్రం, పుష్పం, ఫలంతోయం ఏదో సమర్పించాలి గురుదక్షిణగా, అది ఏదైనా చేశావా? అమ్మా నాకు ఆ సంగతి గురువుగారు కూడా చెప్పలేదే. మళ్ళీ వెళ్ళాడు సూర్యమండలం దగ్గరికి. గురుదేవా, మీకు నేనేమీ గురుదక్షిణ ఇవ్వకుండా వెళ్ళిపోయిన అజ్ఞానం క్షమించండి. నేను మీకు గురుదక్షిణ ఏదో ఒకటి సమర్పించాలి, మీరు మీ అభీష్టం సెలవివ్వండి, ఈ దాసుడు ఏం చేయగలగడో మీకు చెప్పండి అన్నాడు. నాయన, ఏ శిష్యుడైనా కానీ గురువుగారు చెప్పినటువంటి అంశాలని సదాచారంతో పాటించి అనుష్ఠాన బలం పెంచుకొని మహాతపస్సంపన్నుడైతే అదే గురుదక్షిణ. అంతేగాని బాహిరమైనటువంటి వస్తువులు ఏవి ఇవ్వాల్సిన అవసరం లేదు నాయన. అందులో నాకు ఏమి లోటని నువ్వు ఇస్తావు? అక్కర్లేదు. నీ వినయ సంపత్తి, నీ యొక్క విద్యాభ్యాసము, నీ ఏకాగ్రత, నీ యోగశక్తి ఇంకా దినదినం ప్రవర్ధమానమై జాజ్వల్యమానమై నా శిష్యుడిగా నాకు మంచి పేరు తీసుకురా అన్నాడు. ఏ గురువు గారికైనా ఆనందం శిష్యుడు గొప్పవాడైతే. ధ్రువుడు కూడా భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ధ్రువమండలంలో శాశ్వత స్థానాన్ని సంపాదించి అటువంటి వరాన్ని పొంది ఆయన మళ్ళీ తిరిగి వస్తున్నాడు రాజ్యానికంటే అందరికంటే ఆనందించిన వాడు నారద మహర్షి. ఎందుకంటే నారద మహర్షి ఆయనకు వాసుదేవ మంత్రాన్ని ఇచ్చాడు.
కాబట్టి తన శిష్యుడు ఇంత కృతార్థుడై వస్తున్నాడంటే గురువుగారికి ఎంత ఆనందంగా ఉంటుంది. అటువంటి ఆనందాన్ని నారద మహర్షి పొందాడు. ఇక్కడ గురుదేవుడు సూర్యభగవానుడు కూడా నాకు అటువంటి ఆనందాన్ని కలిగించు అన్నాడు. తప్పకుండా స్వామి కలిగిస్తాను, కానీ మా తల్లి ఒప్పుకోదు, మీకేదో సమర్పించాలి నేను, చెప్పండి. ఇంకా శిష్యుడు వదిలేట్లేడు. మరి ఏం చెప్పాలి? అయ్యా, సూర్యవంశం చక్రవర్తులు అయోధ్య రాజధానిగా ధర్మ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ సూర్యవంశం చక్రవర్తులలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడు విష్ణుదేవుడే రాముడై ప్రభవించి ఉన్నాడు. ఆ రామునికి నీ యొక్క సేవలు అవసరం. నువ్వు ఆ రాముని అచంచల భక్తితో సేవించి ఆ శ్రీరామచంద్ర ప్రభువు యొక్క అవసరాలన్నీ కూడా ఆయనకి ఏమి కావాలో చూసుకోగలిగితే, ఆయనకు సేవ చేస్తే అది గురువుగారికి చేసినట్టే. కాబట్టి వెళ్ళి ఆ శ్రీరామచంద్రుని సేవించును ఆయన అని రామమంత్రాన్ని ఇచ్చాడు సూర్యభగవానుడు. సప్తకోటి మహామంత్రాల్లో శ్రేష్టమైనటువంటి రామ అనే మంత్రాన్ని ఇచ్చాడు. అలాగే గురువుగారు, నేను మరి ఆ శ్రీరామచంద్రుని కలుసుకోవాలంటే ఎలా కలుసుకోవాలి అన్నాడు. నువ్వు వెళ్ళు, మీ తల్లి దగ్గరికి వెళ్ళు, మీ తల్లి మార్గం చూపిస్తుంది అన్నాడు. మరి నేనేం వెళ్తాను ఆ రాముడి దగ్గరికి? ఆ రాముడు నన్ను గుర్తుపట్టాలి కదా. నేను సూర్యభగవాను శిష్యుడినని, మీ దగ్గర నవవ్యాకరణాలు అభ్యసించానని, నేను ఫలానా వ్యక్తినని, ఆయనకి సేవ చేయడానికే దగ్గరికి వచ్చానని ఆయనకు కలగాలి కదా ఆలోచన. నువ్వు ఎవరో ఏదో చెప్పుకుంటున్నావు ఆ కథలు, నువ్వు అంటే నేనేం చేయాలి స్వామి, నన్ను ఆయన ఎలా గుర్తుపడతాడు? అప్పుడు తన యొక్క అనంతమైనటువంటి అనర్ఘ్యమైనటువంటి దివ్య తేజస్సు నుంచి సూర్యభగవానుడు ఒక కొంత తేజస్సు సంగ్రహించి అనర్ఘ రత్నహారంగా సృజించి ఆ రత్నహారాన్ని హనుమంతుని మెడలో అలంకరించాడు. నువ్వు వెళ్ళు నాయన, ఇది ఒక రామునికే కనిపిస్తుంది ఈ రత్నహారం, ఇంకెవరికి కనిపించదు. ఎవరైతే ఈ రత్నహారం గుర్తుపట్టి నీతో మాట్లాడతాడో ఆయనే నీ రాముడు, వెళ్ళి కలుసుకో అన్నాడు. అది ఎవరికి కనిపించదు. తిరిగి వస్తూ ఉన్నాడు. అయ్యో, గురువుగారికి నేను దక్షిణ ఇవ్వడానికి వెళ్తే నాకు ఒక బాధ్యత ఏమో పెట్టారు గురువుగారు, శ్రీరామచంద్రుని సేవించాలని, బాగానే ఉంది. కానీ నాకు మళ్ళీ ఒక రత్నహారాన్ని ఆయనే అలంకరించారే. అది నిజమైన శిష్యుడు, బాగా విద్యాభ్యాసం చేసే శిష్యుడైతే గురువుగారికి అంత ఆనందం కలుగుతుంది. అలా ఆయన మళ్ళీ తిరిగి వచ్చి అమ్మని అడిగాడు, అంజనాదేవిని. అమ్మ, గురువుగారు ఇలా చెప్పారు, నేను ఎలా కలుసుకోవాలమ్మా రాముణ్ణి? ఎక్కడుంటే కలుసుకోలేవు నాయన, వానర వీరులంతా కూడా కిష్కింధలో ఉన్నారు, అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్తే ఎప్పుడైనా నీకు రామదర్శనం కలగచ్చు అని చెప్పి. అంతకుముందు అంజనాద్రిలో ఉన్నాడు, తిరుమల కొండలు వెళ్ళాడు. కిష్కింధకి వెళ్ళేసరికి అక్కడ పరిస్థితులు ఏం బాగోలేదు. వాలి, సుగ్రీవుడు అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, బాగా కలహాలు, జ్ఞాతి కలహాలతో ఉన్నారు వాళ్ళు. కానీ ఇరువురు మహాబలవంతులే, మహాబలాఢ్యులు. అయితే బలంతో పాటు వినయం కూడా ఉంది సుగ్రీవునిలో. వారిలో ఆ వినయం లేదు, అహంకారం ఉంది. నన్ను మించిన బలవంతుడు ఎవడు, నేను బలాఢ్యుణ్ణి, ఈ సృష్టిలో నన్ను మించిన బలవంతుడు ఎవడూ లేడు అనే పెద్ద అహంకారం ఉంది ఆయనలో. వాలి అంత బలం కాదు, కానీ మహాబలవంతుడే సుగ్రీవుడు కూడా. అయితే వినీతుడు, వినమ్రుడు, నిరాడంబరుడు. అందుకని సుగ్రీవుని దగ్గర మంత్రిగా చేరాడు ఈయన హనుమంతుడు. ఆ సుగ్రీవుని దగ్గర మంత్రిగా ఉండగా పంపా సరోవర తీరంలో సీతాన్వేషణం చేసుకుంటూ రామలక్ష్మణుడు ఏం చేశారు? వాళ్ళు దూరంగా కనిపించారు ఈ సుగ్రీవునికి. అరే రే, చాలా బలవంతులుగా ఉన్నారే, అటువంటి వాళ్ళు ఇంత బలవంతులు ఎప్పుడూ చూడలేదు నేను. మహాప్రమాణవు విపులవు తప్తహాటక భూషణవు ఖడ్గావేతో విరాజేతే నిర్ముక్త భుజగానివా. వారు ధరించిన ఖడ్గాలు చూస్తే ఇక్కడి నుంచి చూస్తేనే భయంకర సర్పాల్లాగా కనిపిస్తున్నాయి, ఇంకా ధనుర్బాణాలు చూస్తే ప్రాణాలే పోయేట్టున్నాయి. వాళ్ళు ఎంత మేరునగ ధీరులు, అటువంటి వాళ్ళు ఇక్కడ ఎదుగుంటారు. వాళ్ళు సహజంగా బలవంతులతోనే స్నేహం చేస్తారు. కాబట్టి మా అన్నగారు బలవంతుడు, ఆయన స్నేహితులై ఉంటారు వీళ్ళు, నన్ను చంపమని పంపించేసి ఉంటారేమో వీళ్ళని అనుకున్నాడు. హనుమంతుడు ఆయనకు ప్రప్రథమంగా కలిగింది భగవత్ సాక్షాత్కారం. ఓ, మా గురుదేవులు చెప్పినటువంటి సూర్యభగవానుడు సూచించినటువంటి ఆ దివ్యమూర్తుల్లో వాళ్ళిద్దరూ ఎవరో ఒకరు రాముడై ఉండొచ్చు. సుగ్రీవునికి చెప్పాడు, స్వామి మీరు ఏం భయపడకండి, నేను వెళ్ళి తెలుసుకొని వస్తాను విషయం అని. ఒకవేళ రాముడే అయితే ఏం చేయాలి? రాముడంటే భగవంతుడు కదా, విరాట్మూర్తి,
బలవంతులకే బలవంతుడు ఆయన, ఎంత బలవంతుడు ఆయన. అటువంటి వాడి దగ్గర పోయి హఠాత్తుగా వెళ్ళి నువ్వు ఎవరయ్యా అని అడిగితే ఎలా ఉంటుంది, స్పందన ఎలా ఉంటుందో కష్టం చెప్పడం. అందుకని కపిరూపం పరిత్యజ్య భిక్షురూపం తతో భజే. ఆయన కామరూపధరుడు కాబట్టి జాగ్రత్తగా తన వానర రూపాన్ని వదిలిపెట్టి ఒక భిక్షు రూపం భిక్షగాడిని చూస్తే ఎవరో పట్టించుకోరు కదా అని వెళ్ళి నమస్కారం పెట్టాడు రామునికి. ఇద్దరికి, రామలక్ష్మణులకి నమస్కారం పెట్టి అడిగారు, స్వామి, రాజర్షిదేవ ప్రతిమౌ తాపసౌ సంస్కృతౌ వ్రతౌ దేశం కథమం ప్రాప్తం భవంతౌ వరవర్షిణౌ. మీరు చూస్తూ ఉంటే రాజర్షులుగా ఉన్నారు స్వామి, క్షాత్రం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది, కానీ సాధుమూర్తుల వేషంలో ఉన్నారు, నారచీరలు ధరించి ఉన్నారు. తమరు ఏ దేశస్థులు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇది వర్ణించి అడిగాడు. అడిగితే రాముడు లక్ష్మణుడితో అన్నాడు, లక్ష్మణ, ఈ వ్యక్తి కొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరో చాలాసేపటి నుంచి మనతో మాట్లాడుతున్నాడు, కానీ ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నా సంస్కారక్రమ సంపన్నాం అద్భుతం అవిలంబితం బహువ్యాహరతానేన నకించిత్ అపశబ్దితం. ఇంతసేపు మాట్లాడుతున్నాడు, కానీ ఆ మాటలు ఇంకా వినాలనిపిస్తూ ఉంది తప్ప ఒక్క అపశబ్దం కూడా ఆయన నోట్లో రావడం లేదు. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సమవేద విదుషౌ శక్యవేవం ప్రభాషితం. వేదాంగ పారంగతుడైనటువంటి మహాపండితులు తప్ప ఇలా మాట్లాడలేరు. ఈయనేమో చూడటానికి భిక్షగాడిలాగా ఉన్నాడు, అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఒక్క అపశబ్దం కూడా రావడం లేదు. మరి ఈ భిక్షగాడు చూస్తే ఎంత విచిత్రంగా ఉందంటే, ఆ మెడలో రత్నహారం ఏమిటి, మరి అడుక్కు తిరిగిపోయే భిక్షగాడుగా ఉండటమేమిటి? ఎక్కడైనా భిక్షాందేహిని ఇంటికి వచ్చిన వాడు బాగా మంచి ఒక బంగారు హారం వేసుకొని వచ్చాయంటే, ఏవయ్యా నీకేమైనా పిచ్చా, నీ మెడలో చూస్తే అంత బంగారు హారం మెరిసిపోతూ ఉంది, నువ్వు అడుక్కోవడం అంటారు కదా ఎవడైనా. కానీ నాకు అదే ఆశ్చర్యంగా ఉంది అని చూస్తే అంటాడు, అది వినపడుతుంది హనుమంతునికి. వెంటనే, రామా, నా రాముడు నాకు లభించాడు, నా జన్మ ధన్యమైంది. అదే రామ సాక్షాత్కారం ఆయనకి. అక్కడే రాముణ్ణి చూచాడు ఆయన. రామ భవత్ పదాబ్జ మకరంద మధూవ్రతమై ఎడందలో ప్రేమమునెల్ల తావక నిరీక్షకే అర్పణ చేసి నిన్య నా స్వామిగా ఆత్మబంధువుగా ప్రాణముగా తలపోయు దివ్య దీక్షా మహితంబు జీవనము సత్కృప చేయుము చాలు మత్ప్రభు అన్నాడు. నాకు ఇంక ఏమీ అక్కర్లేదు స్వామి, నాకు నిరంతరము నీ పాదారవింద సంసేవనం చాలు, నీ పాదాలు సేవించే సంస్కారం చాలు, ఆ భాగ్యం చాలు అని పంపా సరోవర తీరంలో ఉన్నటువంటి పూల మొక్కలన్నీ కూడా అన్వేషించి పూలు సంగ్రహించి సుగంధ భరితములైనటువంటి పరిమళోల్లాస భరితములైనటువంటి అనేకానేక పుష్పాలన్నీ దోషులతో తీసుకొచ్చి ఆ రాముని పాదాలపై దోయిలించి ఆ ఆనంద భాష్పాలతో కాళ్ళపైన పడ్డాడు. అప్పుడు అర్థమైపోయింది రామునికి, ఆయన భగవంతుడు కదా, మనస్సులో విశ్లేషించుకోగలడు. అప్పుడు పైకి ఏమీ తెలియనట్టుగా, ఏమయ్యా ఎవరు నువ్వు, ఏమిటి? అయ్యా సుగ్రీవుని మంత్రి, సుగ్రీవునితో మాకు మైత్రి కావాలి, ఆయనే తీసుకెళ్ళాడు. అంటే అక్కడ జీవాత్మకు పరమాత్మకు జరిగినటువంటి ఒక సంయోజనం, అది ఒక అనుబంధం, అది ఒక ఆత్మీయతాపూర్వకమైనటువంటి కలయిక. అదే యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే కలయిక. అక్కడ యోగం కలిగింది హనుమంతునికి, పరమాత్మతో సంయోగం కలిగింది. ఆయన కేవలం ఒక సూర్యవంశ ప్రభుడైనటువంటి చక్రవర్తిగా చూడలేదు హనుమంతుడు, భగవంతుడు ఆయన. ఆయనే భగవంతుడు, ఆయనే పరమాత్మ, అవతారమూర్తి, ధర్మ సంస్థాపన కోసం అవతారం ధరించి వచ్చినటువంటి వాడు అని ఆయనకి అర్థమైపోయింది. అలాగా అదే సాక్షాత్కార దివ్యానుభూతి. అలాగే వాల్మీకి మహర్షి కూడా సప్తర్షులు ప్రబోధించినటువంటి రామమంత్రాన్ని మనసులో అనుసంధానం చేసుకొని 24,000 శ్లోకాలు రామాయణం చెప్పగలిగాడు ఆయన. రామతత్వాన్ని, రామమహత్వాన్ని పూర్తిగా ఆయన ఆస్వాదించి అనుభవించి ఆ రామ వైభవాన్నంతా కూడా రామాయణ రూపంలో చెప్పగలిగాడు. చిత్రకూట పర్వతంలో వనవాసానికి రాముడు వెళ్ళినప్పుడు రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వారు ఉన్నారు అక్కడ. ముగ్గురు కలిసి అసలు రాముడు వనవాసం చేస్తూ ఉంటే కొంతమంది మహర్షులు ఆయన దగ్గరికి వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా
రాముడే సీతా లక్ష్మణ సమేతుడై వెళ్ళి కొంతమంది మహర్షులను కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా కలుసుకున్న మహర్షుల్లో వాల్మీకి కూడా ఉన్నాడట. వాల్మీకి మహర్షి ఉన్నాడు ఇక్కడ, ఒకసారి వెళ్ళి చూసొద్దామని ముగ్గురు వచ్చారట ఆశ్రమానికి. అంతవరకు ధ్యాన యోగంలో ఉన్నాడు, తపస్సులో ఉన్నాడు వాల్మీకి. ఆశ్రమ ప్రాంగణంలో వీళ్ళు అడుగు పెట్టారు, ముగ్గురు లోపలికి వస్తున్నారు. ఆ శ్రీరామచంద్రుని యొక్క దేదీప్యమాన దివ్యమంగళ విగ్రహాన్ని చూచాడు వాల్మీకి. చూచిన వెంటనే ఆయన గొంతు పోయిందట ఆయనకు కూడా. ఎందుకంటే సప్తర్షులు ప్రబోధించినప్పటి నుంచి కూడా రామ 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 అనే అనుసంధానం తప్ప ఆయనకు మరొకటి లేదు. అదే అనుసంధానం ఆయనకి. ఆయన ఎంతగా రామమహత్తును ఆస్వాదించాడు. అలా అనుకుంటూ వాళ్ళని చూస్తూనే ఉన్నాడట. గండూషించిన తేజమున్ పలుకు బంగారంబుగా పలుకు లేకుండెన్ మిన్నక అంటాడు మహాకవి వర్ణన అక్కడ. మనం మన నోరు బాగా శుభ్రపడాలంటే బాగా పుక్కిలించి శుభ్రం చేసుకుంటాం. అలాగా శబ్దాన్ని భావాన్ని రామాయణ రూపంలో పుక్కిలించిన వాడు వాల్మీకి. అంత మహా తపస్వి ఆయన. ధ్యానయోగం చేత సంక్రమించిన తేజస్సు, ఆ ధ్యానాగ్ని ఎంత ఉన్నదో ఆ అగ్నిని కూడా పుక్కిలించినటువంటి వాడు. గండూషించను తేజమున్ పలుకు బంగారంబుగా. ఆయన నోట్లో నుంచి ఒక పలుకు వస్తే అది బంగారమే. పలుకు లేకుండే అటువంటి వాడు ఆయన చూసేసరికి మాటలు లేవు. సీతా లక్ష్మణుడు ఏమిటి వాల్మీకి గురించి గొప్పగా చెప్పేశాడు రాముడు, మనల్ని పిలుచుకొచ్చాడు ఇక్కడికి. ఆయనేమో చూస్తూనే ఉన్నాడు తప్ప ఎవరిని రండి లోపల రండి అనలేడు, ఏమి మాట్లాడలేదే ఏమి అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళని సాంత్వనపరిచి రాముడు ఇద్దరిని తీసుకొని దగ్గరికి వచ్చి వాల్మీకి మహర్షిని స్పృశించాడట. తాకాడు. మహర్షి కుశలంగా ఉన్నారా? ఆ భగవత్ స్పర్శ చేత మళ్ళీ చైతన్యం కలిగింది. రామ 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 అని. అది సాక్షాత్కార దివ్యానుభూతి. అలాగే ఇంకా కొంతమంది మహర్షులు రాముడిని చూస్తే పరవశులై కూడా మాట్లాడారు. కొంతమంది మైమర్చిపోయారు. అక్కడ ఆటవీకులు ఉంటారు. ఆ ఆటవీకులు కూడా చాలామంది ఎంత అందమైనటువంటి వ్యక్తిని ఎప్పుడూ మనం చూడలేదే, వాళ్ళకు ఈయన భగవంతుడు అనే స్పృహ మనసులో వెంటనే కలిగే అవకాశం లేదు వాళ్ళకు ఉన్నటువంటి సంస్కృతి వల్ల. ఆటవీకులు వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, ఏదో వాళ్ళ యొక్క జీవన వృత్తి కోసం వేటాడుకుంటూ ఇట్లా జీవనం చేసేవాళ్ళు. కొంత మొరటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళు కూడా రాముడిని చూస్తే ఒక పారవస్యం పొందారు అని రామాయణంలో. చూచిన తోడని ఎప్పుడు చూచిన ఎట్లు, నిజాప్త బంధువై కాచిన ఎట్లు, ఎల్ల తమ కష్టములను మనసిచ్చి తెలిపినను ప్రోచు విధంబు, ఎల్లరను ప్రోవగజారిన దివ్య తేజమును తొచుచునుండా ఎట్లడుగదోచును రాముని పుట్టుపూర్వములు. ఆయన చూస్తే దూరంగా చూసినటువంటి ఆటవికులు ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఇంత అందమైన వ్యక్తిని ఎప్పుడు మనం చూడలేదే అనుకుంటారట. కానీ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ మనసు మారిపోతుంది. దగ్గరకు వచ్చి ఆయన రాముడు అక్లిష్టకర్మిణ అన్నాడు రామాయణంలో. రాముడు ఎటువంటి వాడంటే ఆయన చతుస్సముద్ర పరివిష్ట భూమండల చక్రవర్తి అయిన, విష్ణుదేవునిగా బ్రహ్మాండ భాండాలకు ఆయనే పరిపాలకుడైన, సర్వభూతాంతర స్థానాధీశ్వరుడైన, ఎల్లెడలా తన చైతన్యాన్ని దేదీప్యమానంగా వెలుగుచేసే దేవదేవుడైనా కానీ అలా ఏమీ ఎంత ఆడంబరంగా ఉండడట. ఎవరు కనిపించినా ఆప్యాయంగా ఆయనే పలకరిస్తాడు, ఆయనే యోగక్షేమాలు తెలుసుకుంటాడు. అసలు ఇంతటి సులభుడా, ఆయన చూస్తే మహాప్రభువుగా ఉన్నాడు, మనతో ఎంత బాగా అక్లిష్టకర్మిణ, ఏ క్లేశము ఉండదు ఆయన్ను సమీపించడంలో. అది ఉత్తమ అధికారికి కూడా ఉండవలసిన లక్షణం. పెద్ద పెద్ద అధికారులు కానీ పెద్ద పెద్ద పదవుల్లో ఉండేవాళ్ళు కానీ ప్రజలకు దూరంగా ఉంటారు, వాళ్ళని సమీపించడం కష్టం. చుట్టూ ఏదో ప్రోటోకాల్ అంటారు. ఏం చెప్పండి, ప్రజలకు సేవ చేసేవాడు ప్రజల్లో మమేకం కావాలి. అలా రాముడు అక్లిష్టకర్మిణ ఆయన. ఈ ఆటవికుల దగ్గరికి పోతూనే ఎప్పుడూ ఆయన చూసినట్టే, చూచిన తోడనే ఎప్పుడూ చూచిన ఎట్లు, నిజాప్త బంధువై కాచిన ఎట్లు. వాళ్ళకి బాగా ఆప్తబంధువుగా అనిపిస్తారు వాళ్ళకి. ఎల్ల తమ కష్టములను మనసిచ్చి తెలిపినను ప్రోచు విధంబు, ఎవడు స్వామి నాకు ఇది పలానా కష్టం పలానా లాగా, అది లేకుండా నేను చూసుకుంటానులే అని అభయప్రదానం చేయగలిగినటువంటి వాడు. అది ఆటవికులు కూడా పొందినటువంటి అనుభూతి. అది ఒక సాక్షాత్కార దివ్య అనుభూతి. అలా రామునితో
ఇలా మనం మన వాంగ్మయంలో పరిశీలించామంటే పరమాత్మ యొక్క సామీప్యం చేత కానీ సారూప్యం చేత కానీ ఆ పరమాత్మకు సన్నిహితంగా మెలిగినటువంటి జీవులంతా కూడా ఎంత ఒక రసానంద స్థితిని పొందారో, ఒక బ్రహ్మానంద స్థితిని పొందారో అదే సాక్షాత్కార దివ్యానుభూతి. పరీక్షణ్ మహారాజు ఉన్నాడు. ఆయన ఉత్తరాగర్భంలో శిశువుగా ఉన్నాడు. ప్రతిరోజు ధౌమ్యాది మహర్షులంతా కూడా వచ్చి మంచి మంచి కాలక్షేపాలు చేస్తున్నారు. ఏ తల్లులైనా గర్భవతులై ఉన్నప్పుడు శిశువు గర్భస్థుడై ఉన్న సమయంలో మంచి అంశాలు విన్నారంటే ఆ శ్రవణ సంస్కారం అన్నది ఆ తల్లులకే కాక వారి గర్భంలో ఉండే శిశువు కూడా ఆలకిస్తాడని మన విశ్వాసము. అది నిజమని శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తూ ఉన్నారు. అలాగే ఈ ఉత్తరాగర్భంలో ఉండే శిశువు కూడా మహర్షులు తల్లికి చెప్తున్నటువంటి అంశాలన్నీ వింటున్నాడు. ఆయన శ్రీకృష్ణ భగవానుని కథా విశేషాలన్నీ విన్నాడు. ఆయన గర్భంలో శ్రీకృష్ణ భగవానుని లీలా విశేషాలన్నీ ఆలకించాడు. ఆయన ముందు ధరించిన దశావతార విశేషాలన్నీ కూడా వింటున్నాడు ఆయన. కానీ ఆయనకు కష్టం వచ్చింది గర్భంలోనే. అశ్వత్థామ ప్రయోగించినటువంటి అగ్నిబాణ ప్రభావం చేత శ్రీకృష్ణ భగవానుడు సుదర్శన చక్ర ప్రయోగంతో నిర్వీర్యం చేశాడు. అప్పటికప్పుడు నిర్వీర్యం అయిపోయింది అది. కానీ ప్రసవించే సమయంలో ఎక్కడో కొంత చిచ్చు, ఆ చిచ్చు నిప్పు కణిక ఆ శిశువుని పీడిస్తూ ఉంది. ఆ వేడిమికి తాళలేకపోతున్నాడు శిశువు. తాళలేక ప్రసవించే సమయం అయిపోయింది. తల్లికి ప్రసవ వేదన కలుగుతూ ఉంది. శిశువు భూపతనం కావాలి. అప్పుడు ఆ శిశువు యొక్క గర్భవేదన చెప్పశక్యం కాకుండా ఉన్నది. కానీ వినికిడి జ్ఞానం చేత ధౌమ్యాది మహర్షులు ప్రతిరోజు వచ్చి తన తల్లికి వినిపిస్తున్నటువంటి అనేకానేక వృత్తాంతాలన్నీ కూడా ఏకాగ్రతాబంధురమైనటువంటి చిత్తవృత్తితో ఆ శిశువు విన్నాడు. కాబట్టి ఆ సంస్కారంతో మనస్సులో అనుకున్నాడట, కుయ్యిడ శక్తి లేదు ఉదరగోళమునందుననున్నవాడ దిక్కెయ్యది తాననాథనని ఎప్పుడు తల్లి గణింపవిందు నేడెయ్యది. నేనేం చేయాలి? ప్రతిరోజు మా అమ్మగారికి అందరూ చెప్తున్న విషయాలు వింటూ ఉంటే మా తల్లికి భర్త లేడు అనే విషయం నాకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ అగ్నిబాణం నుంచి రక్షించేవాడు ఎవడు? కానీ మహర్షులు చెప్తుంటారే, కృష్ణ భగవానుడు ఆర్తిహరుడని ఆర్తత్రాణ పరాయణుడని ఎన్నో విధాలుగా వర్ణిస్తుంటారే. రాడా చూడ సమస్త భూతములలో రాజుల్లు వాడిచ్చటం లేడా పారుని చిచ్చరమ్ము దొరగన్ లీలాగతిందురోచి నా కీడా నేడభయప్రదానము అతడూహింప నతత్రాతమున్ కాడా ఎందర కావడు ఈ ఎడల మత్కర్మంబు తానెట్టిదో అనుకున్నాడట. ఆపత్ సమయంలో ఏ జీవులు ఆర్తితో అర్థించినా వెంటనే ఆ పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు వచ్చి రక్షిస్తాడని మహర్షులు వర్ణించి చెప్తూ ఉన్నారే. మరి ఇప్పుడు నన్ను కాపాడడానికి రాడా? సమస్త భూతములలో రాజుల్లు వాడు ఎల్లెడలా నిండి ఉన్నాడని చెప్తున్నారే, మరి ఇక్కడ కూడా ఉండాలి కదా, నన్ను కాపాడడానికి రాడా? అయితే ఆ భగవంతుని చేత సంరక్షింపబడడానికి నేనేమైనా తపస్సు చేశానా? నాకు ఆ యోగ్యత ఉందో లేదో అని కూడా అనుకుంటున్నాడు ఆ శిశువు. ఇలా డోలాయమాన స్థితిలో ఆ శిశువు ఆర్తితో శ్రీకృష్ణ చింతనతో సతమతమైపోతూ ఉండగా అక్కడే సాక్షాత్కరించాడు పరమాత్మానికి. మేఘంబు మీది క్రొమ్మెరుగుకైవడి మేని పైనున్న పచ్చని పటమువాడు గండభాగంబుల కాంచన మణిమయ మకరకుండల కాంతి మలయువాడు శరవహ్ని నడగించు సంరంభమున చేసి కన్నుల నునుకింపు కలుగువాడు బాలార్కమండల ప్రతిమాన రత్నహాటక విరాజిత కిరీటంబువాడు కంకణంగద వనమాలికా విరాజమానుడు అసమానుడు అంగుష్ఠమాత్రదేహుడు ఒక్క గద చేతదాల్చి నేత్రోత్సవముగా విష్ణుడు ఆవిర్భవించే అవ్వేళయందు అక్కడే ఆవిర్భవించాడు విష్ణుదేవుడు. ఎలా ఉన్నాడు ఆయన? నీలమేఘశ్యాముడు. ఆ నీలమేఘశ్యామునిపై పట్టు పీతాంబరం, మేఘంబు మీది క్రొమ్మెరుగుకైవడి మేని పైనున్న పచ్చని పటమువాడు, పచ్చని పట్టు పీతాంబరం ధరించి ఉన్నాడు. గండభాగంబుల కాంచన మణిమయ మకరకుండల కాంతి మలయువాడు శరవహ్ని నడగించు సంరంభమున చేసి కన్నుల నునుకింపు కలుగువాడు. ఆ గర్భాంతరాళంలో ఉన్నటువంటి
చిచ్చు యొక్క ప్రభావం నిర్మూలించాలనే పట్టుదల ఆయన కనుల్లో కనిపిస్తూ ఉంది. బాలార్కమండల ప్రతిమాన రత్నహాటక విరాజిత కిరీటంబువాడు. అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం యొక్క వెలుగును పరిహసించే రీతిలో ఉన్నటువంటి ఒక దివ్య కిరీటాన్ని ధరించి ఉన్నాడు. కంకణంగద వనమాలిక, కంకణాలు ఉన్నాయి చేతులకి. ఆయన వనమాల ధరించి ఉన్నాడు, తులసిమాల ధరించి ఉన్నాడు. అసమానుడు. అటువంటి వాడు ఇంకొకడు ఉండడు. ఇన్ని లక్షణాలు కలిగి ఆయన ఎంతున్నాడంటే చూడడానికి అంగుష్ఠమాత్ర దేహుడు. ఒక బొటనవేలి ప్రమాణంలో ఉన్నాడంతే ఆయన. బొటనవేలి ప్రమాణంలో ఉండే ఆయన కిరీటం ఎంత ఉంటుంది, ఆయన ధరించిన పట్టు వస్త్రం ఎంత ఉంటుంది, ఆయన ధరించిన కంకణాలు ఎంత ఉంటాయి. చిన్మయుడు, చిద్విలాసుడు, అణోరణీయాన్ మహతో మహీయాన్, అది భగవత్తత్వం. అణువులో అణువు, మహత్తులో మహత్తు. ఈ శిశువుకు ఆ విధంగా కనిపించాడు. ఆశ్చర్యం శిశువు గర్భంలోని, అయ్యే ఎవరో నేను అర్థించే దేవదేవుడు వచ్చాడేమో ఈ రూపంలో. గద చేత్తో పట్టుకో అన్నాడు. ఆయనకు అనేక ఆయుధాలు ఉన్నాయి శ్రీమన్నారాయణునికి. ఎప్పుడు ఏ ఆయుధం ధరిస్తాడో ఎవరికీ తెలియదు. గదాధ్యాయుధం అంటే అంగుష్ఠమాత్రదేహుడై ఉన్నటువంటి ఎంత గద పట్టుకోవాలో అంత గద పట్టుకో ఉన్నాడు. తిప్పుతున్నాడు ఆ గద అటు ఇటు. గద చేపట్టి పరిభ్రమించుచు గదాఘాతంబులన్ క్రూరసుప్రదమై వచ్చు శరగ్ని తుత్తుమురుగా భంజించి రక్షించే. ఆ గద అటు ఇటు తిప్పాడట. తిప్పి ఆహ్లాద శైత్య సుగంధ వీచికలు వీస్తున్నాయి అప్పుడు గర్భంలో. చిచ్చు ఆరిపోయింది. చందనగంధబంధురమైనటువంటి సువాసనాభరితములైనటువంటి ఏదో ఆహ్లాదమైన గాలులు వస్తూ ఉన్నాయి. ఆనందం కలుగుతుంది ఆ శిశువుకు. ఆ గాలులు సృష్టిస్తున్నాయి ఆ బిడ్డని. ఆనందపడుతున్నాడు. ఆ ఆనంద పారవస్యంలో అనుకున్నాడట, అంగుష్ఠమాత్ర దేహుడే అయినా కానీ ఆయన పాదాలు కనిపిస్తే కిరీటం కనపడలేదు, శిరస్సు కనపడడం లేదు. శిరస్సు కనిపిస్తే పాదాలు కనపడడం లేదు. అదేమిటి విచిత్రము? ఆది మధ్యాంతరహితుడు కదా పరమాత్మ. ఆది ఎక్కడో తొద ఎక్కడో తెలియదు. ఆది మధ్యాంతరహితుడు, అవాంగ్మానస గోచరుడు, అప్రమేయ ప్రభావ భావనాతీతుడు, అఖండ ఐశ్వర్య సంపన్నుడు, అసంఖ్యేయ కళ్యాణ గుణగణోఘ మహార్ణవుడు. ఇలా ఎన్ని వర్ణించినా తక్కువే పరమాత్మ. అటువంటి వాడు. కానీ ఆ శిశువులో పట్టుదల వచ్చింది. ఒక్కసారిగా ఆపాద మస్తకం చూడాలి ఆ భగవంతుణ్ణి. పాదాలు చూస్తూ కిరీటం కూడా చూడగలగాలి. గదాఘ క్రూరసుప్రదమై వచ్చు శరజ్ఞ తుత్తుమురుగా భంజించి రక్షించే ఈ సదయుండెవడకోయటంచు మదిలో చర్చించుచున్ శాపకుండెదురై చూడ. ఆ బాలుడు కదిలి కదిలి ఎదురుగా వస్తున్నాడు ఆ స్వామి యొక్క మూర్తికి. అదృశ్యుడయ్యే హరి సర్వేశుండు. ఆ కనిపించకుండా పోయాడు. అంతలో భూమిలోకి వచ్చేసాడు ఆయన. తల్లి ప్రసవించేసింది. అంటే భగవంతుని చూడాలి చూడాలి చూడాలి, పూర్తిగా చూడాలి, ఆపాదమస్తకం చూడాలి అనే తపన ఆ శిశువులో ఉన్నదప్పుడు. ఆ తపనతో ఉదయించాడు ఆయన, జన్మించాడు. అలా జన్మించినందువల్ల ధ్యాస అంతా కూడా ఆ పరమాత్మ యొక్క రూపాన్వేషణంపై ఉంది. కాబట్టి నీళ్లు చల్లినా ఏం చలనం లేదు, ఏడుపు లేదు, ఏమీ లేదు. వీడు సజీవుడై ఉన్నాడా, ఆ తల్లి ఏమన్నా మృత శిశువును ప్రసవించిందా అర్థం కావడం లేదు. ధర్మరాజు వచ్చాడు, ఎత్తుకున్నాడు. భీముడు వచ్చాడు, ఎత్తుకొని చూశాడు. ఎవరికీ అర్థం కాలేదు. స్వయంగా కృష్ణ భగవానుడే పిలిపించారట. కృష్ణ భగవానుడు వచ్చాడు. కృష్ణ భగవానుడు చేతులతో ఎత్తుకున్నాడు ఆ బిడ్డని. ఎత్తుకొని చూస్తే ఆ కృష్ణ భగవానుని చూసినప్పుడు కేవ్వమన్నాడట. ఆ ముఖాన్ని చూస్తున్నాడు. కృష్ణుని పరీక్షించి చూస్తున్నాడంట ఆ శిశువు. పుట్టిన వెంటనే భగవంతునే పరీక్షించి చూచినవాడు కాబట్టి సాక్షాత్తు కృష్ణ భగవానుడే ఆ బిడ్డకు పరీక్షిత్తు అని నామకరణం చేశాడు. కురుసంతతికి పరీక్షిన్ నరవరు నంకురముసేసి నారాయణుడు ఈ ధరణి రాజ్యమునకు ఈశ్వరుగా ధర్మజును నిలిపి సంతోషించాను. ధర్మరాజుని గురించి, బావా నీకు ఉత్తరాధికారి వచ్చాడు, నీ వారసుడు వచ్చాడు, కురు సామ్రాజ్యానికి నీ తర్వాత యువరాజు వచ్చేశాడయ్యా అని చూపించాడు. అంటే ఆ బిడ్డకు, ఆ బాలునికి మాతృగర్భంలోనే భగవత్ సాక్షాత్కారం కలిగింది. ఆ భగవత్ సాక్షాత్కార దివ్యానుభూతిని ఆ బాలుడు ఉదయించినప్పుడు కూడా మర్చిపోలేక అదే ధ్యాసతో పరమాత్మను పరిశీలించి చూశాడు. కాబట్టి భగవంతుడే ఆయన నామకరణం చేశాడు, ఆయన కృతార్థుని చేశాడు. నాటికి నేటికి ఏనాటికి
భాగవతుల యొక్క చెవులలో మారుమ్రోగుతున్నటువంటి భాగవతాన్ని లోకంలోకి రావడానికి ఆ భాగవత ఇతిహాసం, భాగవత పురాణం, ఆ మాధుర్యాన్ని భాగవతులు ఆస్వాదించడానికి కారకుడు, ప్రేరకుడైనటువంటి వాడు ఈ పరీక్షిత్ మహారాజు. అలా చూసినప్పుడు మనం ఇంకా ఎన్నో అంశాలు మనకు దృగ్గోచరం అవుతూ వస్తాయి. అలా భాగవతంలోనూ సరే, ఇవన్నీ పురాణ కాలంలో జరిగాయి, పురాణ యుగంలో ఎప్పుడో జరిగాయి, ఎన్ని ప్రాచీన యుగాల్లో జరిగాయి, కొన్ని కృతయుగంలో జరిగి ఉండొచ్చు, కొన్ని త్రేతాయుగంలో జరిగి ఉండొచ్చు, కొన్ని ద్వాపర యుగంలో జరిగి ఉండొచ్చు. ఇప్పుడు కలియుగంలో ఇటువంటి ఏమైనా జరిగాయా అంటే ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి. ఉదాహరణకు తెలుగులో మన తిక్కన్న మహాకవి ఉన్నాడు. ఆయన వ్యాసుడే తిరిగి జన్మించాడా అన్నంత మహాకవి, ఒక మహర్షి ఆయన. ఈ మహాభారతాన్ని ఆంధ్రీకరించాలనే ప్రయత్నంలో అంతర్మథనాన్ని అనుభవిస్తూ మనసులో ఒక ప్రణాళిక వచ్చి దానికి ఎలా రాయాలని ఊహామాత్రంగా, రేఖామాత్రంగా అనుకుంటూ ఉన్నాడు. మరి ఈ 15 గ్రంథాలని నేను ఎవరికి అంకితం చేస్తే బాగుంటుంది అని రచనా కౌతుకమున మనమలరగా ఈ ప్రబంధ మండలికి అధినాథునిగా ఏ పురుషుని పేర్కొనువాడను అను తలంపు కూరినవదితో, ఏ మహావ్యక్తికి ఈ గ్రంథాలు నేను అంకితం చేస్తే బాగుంటుందో అనుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. యోగులు, అనుష్ఠానపరుడు, సదాచానపరుడు, వారు యోగంతో ఉన్నటువంటి వాళ్ళు 24 గంటలు యోగభావంతో ఉంటారు. వాళ్ళు నిద్రపోయినా అది యోగ నిద్రే, అది యోగ నిద్ర అవుతుంది. సాధారణ జీవులు నిద్రపోతే కలస నిద్రో ఏదో అవుతుంది, మాటి మాటికి వెనక వస్తూ ఉంటుంది, అటు పోతూ ఉంటారు, ఇటు వస్తూ ఉంటారు. మహాయోగులకు అలా ఉండదు, నిశ్చలంగా నిద్రపోతారు. ఆ నిద్రావస్థలో ఆయనకి ముందు వాళ్ళ తండ్రి గారు కనిపించారట స్వప్నంలో. అటువంటి తండ్రి గారు కల్లో వచ్చి తిక్కన గారి ప్రణామాలు కూడా ఆదరించి తిక్కన గారిని దీవించి చెప్తున్నాడట. ఏం చెప్తున్నాడంటే, కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం కిం కాలకోట కిము వా యశోదాస్తన్యం తవ స్వాదు వద ప్రభోమే. ఇది తిక్కన గారు రచించిన శ్లోకాలు ఇవి. పరమాత్మ హరిగా ఆరాధించిన, హరునిగా ఆరాధించిన హరిహరుడు, శివుడైనా కేశవుడైనా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణు అన్నారు పెద్దలు. కాబట్టి ఈ శ్లోకంలో తిక్కన్న అడుగుతున్నాడు ఆ స్వామిని, స్వామి నీకు ఎముకల హారాలు ధరించడం ఇష్టమా, కౌస్తుభం ధరించడం ఇష్టమా, కాలకూట విషం మింగడం, గొంతులు నిలుపుకోవడం ఇష్టమా, యశోదాదేవి ఇచ్చిన పాలు తాగడం ఇష్టమా అంటే ఇవన్నీ చేసినవాడు ఒకడే అని. పరమాత్మ శివునిగా చేసిన, కేశవునిగా చేసిన ఒకడే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి, అది ఆయన హరిహరాద్వైతం. కిమస్థిమాలాం కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం కిం కాలకోట కిము వా యశోదాస్తన్యం తవ స్వాదు వద ప్రభోమే అని నీవు తొలి రచించిన పద్యంబులు, శ్లోకంబులు గాఢాధరమున అవతరించి ఈ విధంగా నువ్వు పరమాత్మను స్తోత్రం చేసావు. కాబట్టి ఆ పరమాత్మ ఎంతో సంతోషించి, తిక్కన గారి తండ్రి చెప్తున్నాడు, గాఢాధరంబున ఎంతో ఆదరంగా పరమాత్మ స్వీకరించాడు నీ స్తోత్రాన్ని. ఆదరించాడు, ఆదరించి ఊరుకున్నాడా? పరమాత్మ పరమపదంలో ఉన్నాడు ఎక్కడో, దేవదేవుడు. ఆ పరమపదంలో ఉన్న విష్ణుదేవుడు, దేవదేవుడు, హరిహరుడు, హరిహరాత్మక స్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన తిక్కన్నకు జన్మనిచ్చిన తండ్రి ఎవరు అని వెతుక్కున్నాడు. నాకలోక నివాసి అని నన్ను పిలిపించుకొని ఆకర్షించి కొలిపించుకొని చెప్తున్నాడు ఆయన తండ్రి. ఆయన చేసిన పుణ్యఫలం ప్రకారం ఆయనకు స్వర్గం దక్కింది, స్వర్గఫల ప్రాప్తి కలిగింది ఆయనకి, పరమపద ప్రాప్తి కాదు. కానీ తిక్కన గారు రచించినటువంటి మహత్తర కవితా ప్రభావం చేత అటువంటి బిడ్డకు జన్మనిచ్చిన తండ్రి ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే స్వర్గఫల ప్రాప్తి. ఆయన నాకలోక నివాసి, స్వర్గంలో ఉన్నాడు. ఆకర్షించి పరమపదానికి రప్పించుకున్నాడట. నన్ను కులిపించుకుని వీడే విజయంబు చేయుచున్నవాడు. ఆ హరిహరుడై నీవు ఏ రూపంతో పరమాత్మను ఉపాసించినావో అటువంటి హరిహరుడై ఇదో వస్తున్నాడు పరమాత్మ నాయన చూడు అన్నాడు. కరుణారసము పొంగి తొరగడు చాట్పున శశిరేఖ నమృతంబు జాలువార హరినీల పాత్రిక సురభిచందనమున్న గతి నాభి ధవళ పంకజము మెరయ్య
గురి అయిన చెరువున నెరసిన లోకరక్షణమనంగ గళంబు ఛాయదోప ప్రథమాద్రి దోతించు భానుబింబమునాన్ ఉరంబున కౌస్తుభరత్నమొప్ప సురనదియును కాళిందియు పెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనంబు ఆనందమగ్నముగ చేయ ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు. తిక్కన గారికి సాక్షాత్కరించినటువంటి హరిహరమూర్తిని వర్ణించాడు తిక్కన గారు. ఆయన శిరస్సుపై చంద్రరేఖ వెలుగొందుతూ ఉంది. నాభికరంలో బ్రహ్మ కూడా ఉన్నాడు. కౌస్తుభాన్ని ధరించి ఉన్నాడు. అంటే శైవ చిహ్నాలు విష్ణు చిహ్నాలు మిళితమై ఉన్నటువంటి హరిహరాత్మకమూర్తి. ఏ రూపంలో తిక్కన గారు భగవంతుని ఉపాసించాడో ఆ రూపంతో వచ్చేసాడు ఆయన. యద్భావం తద్భవతి. ఏ విధంగా మనం భగవంతుని ఆరాధిస్తే అలా వచ్చేసాడు ఆయన. తిక్కన గారు ఆయన చూస్తూనే అనుకున్నాడట, అయ్యో అప్రమేయ ప్రభావ భావనాతీతుండయ్యును ఆ పరమేశ్వరుండు ఆశ్రితులకు అత్యంత సులభుండని బుధుల వలన విని యునికించేసి, నేనేదో కొంతమంది మహాపండితులు చెప్తుంటే విన్నాను, గ్రంథాల్లో చదువుకున్నాను, పరమాత్మ ఎంత అప్రమేయ ప్రభావ భావనాతీతుడైనా మనసా వాచా కర్మణ ఆశ్రయించిన వాళ్ళకి మాత్రం ఎంత సులభుడా అనిపిస్తాడట. అలా ననువోటి బాలస్వభావునకు ఇట్టి మహనీయ మహిమ దొరకొనునా. ఒక బాలస్వభావుని, నేను బాలుణ్ణి, పెద్ద అనుష్ఠాన బలుణ్ణి కాదు, కానీ నాకు హరిహరనాథ సాక్షాత్కారం ఏమిటి, నాకెంత మహిమ ఉందా అనుకుంటున్నాడట ఆయన. కానీ ఇదే తిక్కన గారు నిర్వచనోత్తరాన్ని రాస్తూ ఏమనుకున్నాడు, నేను ఉభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునన్ పారగుడన్ కళావిధుడ, ఇలా చెప్పుకున్నాడు ఆయన. ఇక్కడ ననువోటి బాలస్వభావునకు, అది అహంకార రాహిత్యం. అహంకారాది మనోవికారాలన్నీ కూడా జయించినటువంటి నిశ్చల నిర్మల నిర్వికార నిరీహమైనటువంటి ఒకానొక పవిత్రాత్మస్థితి, ఆ స్థితికి వచ్చాడు ఆయన. ననువోటి బాలస్వభావునకు ఇట్టి మహనీయ మహిమ దొరకొనునా అని సర్వాంగాలింగిత మహీతలంబుకు నమస్కారము చేసిన సాష్టాంగ నమస్కారం చేశాడట. చేస్తే హరిహరనాథుడు చెప్పాడట, అయ్యా ఎందుకు వచ్చాననుకున్నావు నేను నీ దగ్గరికి? ఎప్పుడు పారాశర్యుని కృతి అయి భారతమును పేరబరగు పంచమవేదంబు ఆరాధ్యము జనులకు తద్గౌరవు ముహించి నీ అఖండిత భక్తిన్. వ్యాసమహర్షి దేవభాషలో చెప్పినటువంటి ఆ మహాభారతాన్ని ఇప్పుడు నువ్వు ఆంధ్రీకరించబోతున్నావు, ఆ ఉద్యమంలో ఉన్నావు, ఆ ప్రయత్నంలో ఉన్నావు, తప్పకుండా సఫలీకృతలో అవుతావు. అయితే అవన్నీ కూడా ఎవరికి అంకితం చేయాలని అనుకుంటున్నావు కదా, నాకు అంకితం చెయ్యి అని చెప్పడానికి వచ్చాను. భవ్య పురుషార్థ తరుపక్వ హరముగాదే దీనికెడనీయకుని వేట్కనూని కృతిపతిత్వమర్థించి వచ్చింది తిక్క శర్మ. చూశాడా, భగవంతుడే భక్తుడిని అర్థిస్తున్నాడు. అక్కడ అడుగుతున్నాడు, నాకు అంకితం చేయవయ్యా నువ్వు ఆ గ్రంథాలని అని. అది ఇంకా సాక్షాత్కారమే గొప్ప, నాకు తగినవాడిని అని తిక్కన అనుకుంటూ ఉంటే ఈ భాగ్యం ఏమిటి? ఆశ్చర్యపోయాడు తిక్కన గారు. దేవా భూరి భవత్ కారుణ్య క్షీరాంబుధిలోన నాదు చిత్తంబున విస్తార మహితముగా రుణిచితివి ఆరయ నచ్చెరువు కాది అఖిలాండపతి. నీ కరుణా సాగరంలో ఈ జీవుణ్ణి మునకలు వేయించి ముంచి ఎత్తేస్తున్నావు, తట్టుకోలేకపోతున్నాను. ఇంతకు వేర్చు నీకు ఒక ఇంతటిలోన మదీయవాణి నత్యంత విభూతి పెంపెసగునట్టి నేను కొనియాడసేత తానెంతటి పెద్ద. నీ కరుణనిట్లు పదస్థుడరైతి ఇంక జన్మాంతర దుఃఖములు తొలగునట్లుగా చేసి సుఖాత్మ చేయవే అని అడిగాడట. చేనిలో పండిన విత్తనం చేనికే వేసినట్టు నీవిచ్చినటువంటి ప్రతిభా విశేషంతో సృష్టించే ఈ కవిత్వాన్ని నీకే ఇవ్వడంలో ఆశ్చర్యమే ఉంది దేవా. నీవు కరుణా సముద్రుడు కాబట్టి నాకు ఈ అవకాశం ఇస్తున్నావు అని ఇంక జన్మాంతర దుఃఖములు తొలగునట్లుగా చేసి ఈ జీవునికి ఈ జనన మరణ ప్రవాహం నుంచి విముక్తి కలిగించు. నీ అనంత తేజస్సులను లీనం చేసుకో అనుకున్నాం కదా. పెద్ద మహత్తర తేజస్సు నుంచి వచ్చిన చిన్న తేజస్సే జీవుడు. ఇంకా ఈ జీవుడు చిన్న తేజస్సుగా ఉండకూడదు, నీలో వచ్చి కలిసిపోవాలి. ఇంకా జన్మాంతర దుఃఖములు తొలగునట్లుగా చేసి సుఖాత్మ చేయవే అని అడిగాడు. అడిగి నిజంగా నేను మోక్షం కోరుకుంటున్నాను కానీ కోరుకోదగిన యోగ్యత నాకు ఉన్నదా అని కూడా మళ్ళా అనుకున్నాడు. డింభకుండు తన కొలంది ఎరుంగక మహాపదార్థంబు వేడు చందంబున బ్రహ్మానంద స్థితింగోరి ఇలా అడిగేశాని అనుకుంటున్నాడు. కానీ ఆ పరమాత్మ ప్రసన్నుడై హరిహరనాథుడు చెప్పాడట, తిక్కన్నా వినవయ్యా, మంచి కోరిక కోరావు నువ్వు.
జనన మరణాదులైన సంసార దురితములకు అగపడకుండంగా తొలగు తెరువు కను వెలుంగు నీకిచ్చితిని చెప్పేశాడు. నువ్వు అడిగిన వరం ఇచ్చేశానయ్యా నీకు. జనన మరణ ప్రవాహం నుంచి నువ్వు విముక్తుడైపోయి ఇంక నాలో ఉంటావు చెప్పాడు. అంటే హఠాత్తుగా మెలకు వచ్చేసింది. నాకెంతో ఆత్మీయ మిత్రుడైనటువంటి శివప్రసాద్ గారు ఈ సాక్షాత్కార దివ్యానుభూతి చెందినటువంటి కొన్ని అంశాలని మీతో పంచుకునే అవకాశం కల్పించారు. ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. వారికి నా యొక్క కృతజ్ఞతాంజలులు సమర్పిస్తున్నాను. యావత్ ప్రపంచంలోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రంతో అనుసంధానం కలిగి ధ్యానయోగాన్ని అనుసంధానం చేసుకుంటూ ఆచరిస్తూ అనుష్ఠానశీలురై ఉన్నటువంటి భక్తలోకానికంతా కూడా నా యొక్క ప్రణామాంజలు సమర్పిస్తూ ప్రస్తుతం సెలవు తీసుకుంటున్నాను.